కాజల్ మీరు చెప్పండి, ఎన్నో గ్లామరస్ రోల్స్లో యాక్ట్ చేశారు, మగధీర లాంటి చాలా బిగ్గెస్ట్ హిట్స్లో చేశారు. ఆ తర్వాత ఈ సినిమాలో తక్కువ డైలాగ్స్ ఓన్లీ విత్ ఐ ఎక్స్ప్రెషన్స్తో ఉండే క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? భూమి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. It's very different from what I've done. Bhumi is someone who's very reserved, who's very shy, who's very innocent girl. And the most challenging thing about this character is that she doesn't have too many dialogues. She's not supposed to say anything because she can't express herself through words. The only way through which she can express her feelings is with her eyes. So I found that really challenging and I loved it. శ్రీహరి గారు కూడా వచ్చేసారు. వెల్కమ్ శ్రీహరి గారు. మస్తేనే. వంశీ గారు మీరు చెప్పండి, ఇదే బ్యానర్లో మీరు దర్శకులుగా ఇంట్రడ్యూస్ అయ్యి మళ్ళీ ఇదే బ్యానర్లో ఒక మంచి సక్సెస్, బృందావన్ అనే ఒక మంచి సక్సెస్ని ఇచ్చారు. ఈ స్టోరీ మీరు ప్రిపేర్ చేయడానికి కానివ్వండి, ఈ బ్యానర్లోనే మీరు సెకండ్ మూవీ చేయడానికి రీజన్ ఏంటి? ఇదంతా కాకతాళీయంగా జరిగిందండి. అండ్ ఇట్ వాస్ నథింగ్ వాస్ ప్లాన్. కానీ కాకపోతే ఒకటి ఏంటంటే ఐ థింక్ ఇట్ వాస్ అ బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే మళ్ళీ దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్ సెకండ్ సినిమాకి మళ్ళీ నాకు ఛాన్స్ ఇవ్వడం, ఆ తర్వాత దానికన్నా పెద్దది ఏంటంటే ఎన్టీఆర్ గారికి వెళ్ళి కథ చెప్పగానే ఆయన ఓకే చేయడం. ఐ రియలీ థ్యాంక్ యూ అన్నయ్య. ఎందుకంటే ఆయన కనుక ఓకే చేసి ఉండకపోతే నేను ఇక్కడ ఇలా కూర్చుండేవాడిని కాదు. అండ్ దిస్ నో వే దట్ ఐ సిట్ హియర్. ఎందుకంటే కథ చెప్తున్నప్పుడే ఆయనకు కొత్త కథ ఇప్పటివరకు చేయను కథ. కానీ ఫస్ట్ డే విన్నప్పటి నుంచి నా మీద పెట్టిన కాన్ఫిడెన్స్ కానీ ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ, ఎందుకంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు హీరో కాబట్టే ఇంతమంది ఇక్కడ కూర్చున్నామండి. అంటే బికాస్ ఆఫ్ హిమ్ యూనో వీ గట్ ప్యాడ్ అప్ సో మెనీ పీపుల్. ఇప్పుడు నేను ప్రకాష్ రాజ్ గారు, శ్రీహరి గారు అని నేను చెప్పినప్పుడు నిజంగా అంటే ఏదైతే ఆర్టిస్టులు నేను శివ మేమందరం స్క్రిప్ట్ పైన కూర్చున్నప్పుడు ఫస్ట్ ఎవరైతే ఆర్టిస్ట్ పేరు రాసుకుంటాం అంటే ఎదుటి వాళ్ళకు విజువలైజేషన్ కోసం ఒకళ్ళ పేరు అనుకుంటూ ఉంటాం సాధారణంగా. సో అది చెప్పినప్పుడు ఇది శ్రీహరి గారు చేయాలి, ఇది ప్రకాష్ రాజ్ గారు చేయాలి, ఇది కోట శ్రీనివాసరావు గారు చేయాలి, ఆవుతి ప్రసాద్ గారు చేయాలి, రఘుబాబు గారు చేయాలి, ఇలా అనుకుంటూ వెళ్ళాం స్క్రిప్ట్లో. ఆ కథ చెప్పాక చాలాసార్లు కొన్ని క్యారెక్టర్స్ మిస్ అవుతూ ఉంటాయి లాస్ట్లో మళ్ళీ మేము స్క్రీన్ పై. కానీ దిల్ రాజు గారు చెప్పాక ఆయన ఓకే చేసి మళ్ళీ ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు ఓకే అన్నారు, ఆ తర్వాత మేము అనుకున్న ప్రతి ఆర్టిస్ట్ స్క్రిప్ట్లో అనుకున్న ప్రతి ఆర్టిస్ట్ దే కేమ్ ఆన్ టు ద స్క్రీన్. సో అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిల్ రాజు గారు ఫర్ యాక్చువల్లీ గివింగ్ మీ దట్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. నా రెండో సినిమాకి ఇంత పెద్ద అంటే ఐ కెన్ సే ద స్టాల్వర్డ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ, అతిరథ మహారథులందరినీ నేను డైరెక్ట్ చేయడం అనేది నిజంగా ఇట్స్ అ బ్లెస్సింగ్. రాజు గారు, బి మీకు కలిసి వచ్చేవాడా? భద్ర, బొమ్మరిల్లు, బృందావన్. బొమ్మరిల్లు తర్వాత ఇంత హ్యూజ్ పెద్ద సక్సెస్ ఇదేనేమో అని అందరూ అనుకుంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ అండి? 1000%. దిస్ ఇస్ ఫర్ ఎవర్ మా బ్యానర్లో గొప్పగా చెప్పుకునే సినిమా బృందావన్. అంటే ఫ్యామిలీ మూవీస్ చేస్తేనే బ్యానర్ మంచి సక్సెస్ అవుతుంది. ఫర్దర్ గా మీరు ఓన్లీ ఫ్యామిలీ మూవీస్ చేయాలనుకుంటున్నారా లేదా బీతోనే చేయాలనుకుంటున్నారా? డెఫినెట్గా నాకు ఇష్టమైన సినిమాలు ఫ్యామిలీ అండి అండ్ లవ్ స్టోరీ. నాకు మాస్ చాలా తక్కువ, ఎందుకంటే ఓన్ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి రావాలి, ప్లెజెంట్గా సినిమా చూడాలి అనేది నా టార్గెట్ ఎప్పుడు. అలా అని మాస్ చేయొద్దని కాదు. మాస్ అంటే ఇప్పుడు భద్రాలో కూడా ఫుల్ మాస్ అటెంప్ట్ చేశాను, ఇప్పుడు బృందావనంలో కూడా యాక్షన్ మాస్ హీరో వంశీ మాస్ హ్యాండిల్ చేస్తాడు కాబట్టి మాస్ అన్నీ ఉన్నాయి. బట్ నాకు పర్సనల్గా ఫ్యామిలీ సినిమాలు, లవ్ స్టోరీస్ బాగా. ఎన్టీఆర్తో మేము సినిమా అనుకోగానే సంథింగ్ ఎన్టీఆర్ని కొత్తగా ఎలా చూపించాలి సో అని అలా మొత్తం అన్నీ వర్కౌట్ చేస్తూ తన కాస్ట్యూమ్స్ కానీ సాంగ్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్టీఆర్ కూడా అన్నీ కొత్తగా ఉంటాయి సాంగ్స్. సో అలా అన్నీ వర్కౌట్ చేసుకొని చేసినవే. సో ఈరోజు అన్నీ అలా ఫ్రెష్తోనే ఆడియన్స్ వాళ్ళ ఫీల్ అవుతున్నారు కాబట్టి. అంటే నిన్న ఫస్ట్ డేనే రకరకాల మెసేజ్లు, దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్, అసలు ఏ రేంజ్లో ఉంటుంది ఏంటి మేము చెప్పలేం కానీ ఇట్స్ ఆసమ్ అని. సో అందరికంటే ముందుగా సినిమా కథ విన్న రోజు శ్రీహరి గారు చెప్పారు ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ సినిమా అని. అంటే అప్పుడు నాకు
తిన్నప్పుడు ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు కదా, పర్లేదులే అనుకునేవాడిని. అదే పాయింట్ మీద రిలీజ్కు 2 రోజుల ముందు కూడా అదే ఫోన్ చేశాడు, నేను చెప్తున్నాను చూడు ఇది జరుగుద్ది అని. నిజంగా శ్రీహరి గారు నాకంటే ఎక్కువ నమ్మారు ఈ సినిమాని, ఒక ప్రొడ్యూసర్ కంటే ఎక్కువైనా నమ్మి అప్పటి నుంచి స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు. సో అలా అందరం కలిపి చేసిన ఇస్ అ టీమ్ వర్క్, ఇస్ ఎ సక్సెస్. ప్రేక్షకులు ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. ఎన్టీఆర్తో నేను సినిమా తీసి 4 కథలు అనుకున్నాం యాక్చువల్ ఇంతకుముందు, ఏది వర్కౌట్ కాల. అప్పుడు చెప్పాడు అన్న మనం తీస్తే కాంబినేషన్లో అదిరిపోయే సినిమా రావాలని. అలా మా కాంబినేషన్లో అదిరిపోయిన సినిమా మా వంశీ వర్కౌట్ చేసి ఇచ్చాడు. ఇస్ ఏ సూపర్. మేము అనుకున్న అన్ని కుదిరినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి సో ఆయన ఆశీస్సులతో ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు మరి మన ఇందాక సరదాగా కాంపిటీషన్ రౌండ్స్ అన్నాం కదా, కంక్లూషన్ చెప్పేస్తాం ఇప్పుడు మేము. చూసారా ప్రోగ్రామ్ సరదా నుంచి ఎంత ఎమోషన్లకు షిఫ్ట్ అయ్యిందో. సినిమాలో ఎలాంటి కంక్లూషన్ ఇచ్చామో మనం ఇప్పుడు ఆడియన్స్ కి చెప్పం కాబట్టి వాళ్ళే చూసి తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో 2 టీమ్స్ ఈక్వల్ గా ఆడి ఇద్దరు టైఅప్ అయ్యి ఈక్వల్ గా ఉన్నారు. సో బృందావనం ఇది అందరిది, గోవిందుడు అందరి వాడే. గోవిందుడు ఎవరికి చెందాడని తెలుసుకోవాలంటే ప్లీజ్ మీరు వచ్చి సినిమా చూడండి. దయచేసి చూడండి. సో టైప్ అయిందంట, చెప్పండి. వేస్ట్. ప్లీజ్ ఈ సినిమా మాత్రం చక్కగా థియేటర్లో స్క్రీన్ పైన చూడండి, నిండు పండగగా ఉంటుంది. అండ్ ఇప్పుడు గోవిందుడు ఎవరు వాడే అంటే మాత్రం అది మీరు థియేటర్కే రావాలి చూడడానికి. సో కాజల్ అండ్ సమంత, ఐఎమ్ వెరీ సారీ ఫర్ యూ పీపుల్ దట్ నోబడీ ఆఫ్ యూ యాక్చువల్లీ వన్ అండ్ వీఆర్ టైడ్ అప్. So let us leave it to the audience that whomever they decide. సో అది కాకుండా మీ ఇద్దరికి కూడా తెలుసు లాస్ట్ లో ఏంటి అనేది. సో ఎవరైతే ఆడియన్స్ మీరు ఎవరికి డిసైడ్ చేస్తారో వాళ్ళకే గోవిందుడు చెందుతాడు. సో మీరు థియేటర్కి వచ్చి అది డిసైడ్ చేయండి. సమంత ఫస్ట్ మూవీతోనే మీరు తెలుగు ఆడియన్స్ అందరికి బాగా దగ్గరయ్యి కురకాన్ని అందరినీ మీ వెనకాల ఆ సమంతాన్ని ఎప్పుడు చూస్తాం అనే క్యూరియస్ ని క్రియేట్ చేశారు. మళ్ళీ సేమ్ యాస్టీజ్ ఈ మూవీలో మీరు కొంచెం గ్లామరస్ గా కనిపించారు. ఈ మూవీ యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అండ్ ఫుల్ గ్లామరస్ గా ఉన్నారు? Honestly, truth be told, could I have expected anything bigger than this? There's no chance that I could have got anything bigger than this, an opportunity bigger than this. And it's an honor for me to even sit down here among such renowned and reputed artists and crew, and to work with a producer like Dilraj sir, and with a script like this, and with a director like Vamsi, and an actor like Junior NTR. I couldn't ask for more, definitely. It's like a dream come true. So I'm extremely happy with the word. ఎన్టీఆర్ గారితో స్టెప్స్ వేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? That's the only time I really wanted pack up fast. Bang,